నాకు అందజేసిన పదవిది. ఇంత గొప్ప పదవి నాకు ఇచ్చారంటే ఎక్కడండి అన్యాయం జరిగింది? ఒక ఎమ్మెల్యే గారి మీద, రామాంజనేయులు గారి మీద ఇలాంటి బొట్టు చల్లడానికి అట్లాంటి చీడపుడు అన్న ఒక వ్యక్తి, గోళ్ళ అరుణ్ అన్న వ్యక్తి వస్తాడా అండి? ఎందుకు వస్తాడు అతను? ఏంటండి దానికి కారణం ఏంటి? దానికి కారణం అతని వెనకాల వేరే వ్యక్తులు ఉన్నారండి. ఆ వ్యక్తులు చూసుకొని అతను ఏదో చేయాలనుకుంటున్నాడు. అతను చేస్తానంటే ఇక్కడ ఎవరు భయపడేది లేదు. ఇంకోసారి అట్లా కానీ చేస్తే కానీ ఊరుకునేదే లేదు. గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు సన్నపట్టణంలో జరిగేటప్పుడు తను కూడా వచ్చాడండి. వచ్చి కొన్ని విషయాల్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలను అట్లా కించపరిచాడు. తనకి ఇదే ఉద్దేశం, వేరే ఉద్దేశం ఏం లేదు. జనాన్ని భయపెట్టడం, జనం దగ్గర అమౌంట్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. నా పేరు కొట్టుపల్లి స్మితా పద్మజ. నేను 41వ వార్డు కార్పొరేటర్ని. మా వార్డు వచ్చి ప్రతిపాడు నియోజకవర్గంలో ఉంటుంది. మరి గత కొంతకాలంగా చూసుకుంటే తురకపాలెంలో జరుగుతున్నటువంటి మరణాల వెనుక ఏమున్నది ఏంటి అనేది అందరికీ ఎంతో ఉత్కంఠతో అందరూ చూస్తూ ఉన్న పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో అక్కడ మరి నీళ్ళ వల్ల కానీ ఇంకేదన్నా వల్ల కానీ సమస్య వచ్చి మరి ఎంతోమంది చనిపోవడం జరిగింది. మరి ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి మన ఎంపీ గారు, కేంద్ర మంత్రివర్యులైనటువంటి చంద్రశేఖర్ గారు, అలానే మా ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గారు వారు అనినిత్యం తురకపాలెంలో ఉన్న పరిస్థితులను వారు ప్రతిరోజు దాన్ని పర్యవేక్షిస్తూ వారికి కావాల్సినటువంటి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి మరి అక్కడ ఎంహెచ్ఓ గారిని కానీ మెడికల్ స్టాఫ్ని కానీ అందరినీ అక్కడ డిప్లాయ్ చేసి మరి వాళ్ళకి కావాల్సిన మరి బ్లడ్ శాంపిల్స్ని తీసుకోవడం 6000 వరకు చేశారంటే మరి అది గొప్ప విషయం. మరి ఎంపీ గారి చొరవతో, ఎమ్మెల్యే గారి చొరవతో అంతమందికి బ్లడ్ టెస్ట్ చేయడం జరిగింది. వారికి వచ్చిన సమస్య ఏంటో తెలుసుకోవడం జరిగింది. మరి వారితోనే మరి ఆయన ప్రయాణిస్తూ ప్రతిరోజు మరి వారికి 2 నెలల నుంచి భోజనం కానీ, మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, మరి వారికి మంచినీటి సదుపాయం కానీ, శానిటేషన్ కానీ ఇట్లా ఎన్నో విధాలుగా వారికి సహాయపడుతూ ఉన్నారు. మరి అదేవిధంగా ఆ సమస్యని మరి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి వారి దృష్టికి తీసుకెళ్ళి ఇట్లా సమస్య ఉంది, మరి ఇంట్లో వాళ్ళు పెద్దల్ని కోల్పోయారు కాబట్టి వారికి మనం ఆర్థికంగా సహాయం చేయాలన్న ఉద్దేశంతో మరి మన ఎంపీ గారు, మన ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెట్టడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి మరి చనిపోయిన ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు చెక్కిని అందజేయమని చెప్పేసి నిన్న వారికి అనుమతిస్తే నిన్న మరి మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వెళ్ళడం జరిగింది తురకపాలెం గ్రామం. మరి వారితో పాటు మన జనసేన నాయకులు, టీడీపీ నాయకులు అందరూ వెళ్ళారు. చాలా బాధాకరం ఇంట్లో మనుషుల్ని కోల్పోవడం, అంతమందిని ఆ ఒక్క గ్రామంలో కోల్పోవడం చాలా బాధాకరం. అయినా కూడా వాళ్ళ కుటుంబాలకి రక్షణగా ఉండాలి, వాళ్ళకి తోడుగా ఉండాలన్న ఉద్దేశంతో నిన్న ఎమ్మెల్యే గారు కానీ మన చంద్రశేఖర్ గారు కానీ వెళ్ళడం కానీ వాళ్ళకి చెక్కులు అందించడం జరుగుతుంది. కుట్ర దాగుంది, ఏదో ఒక పార్టీ వాళ్ళకి అండదండగా ఉంది కాబట్టి వాళ్ళు అలా ముందుకొచ్చి మాట్లాడటం జరుగుతూ ఉంది. లేదంటే అసలు అతనికి అక్కడ సంబంధం ఏముంది? ఆ చెక్కులు ఇవ్వాల్సిన అక్కడ దగ్గరకు వచ్చి అక్కడికి వచ్చి గొడవ చేయాల్సిన సంబంధం ఏంటి? గోళ్ళ అరుణ్ కుమార్ అని అతనికి. మా ఎమ్మెల్యే గారు చేయకపోతే మీరు రండి, ఆయన ప్రతి విషయంలో ఆయన ముందుంటారు, ప్రతి ప్రోగ్రాంలో ఆయన ముందుంటారు, నియోజకవర్గంలో ఎక్కడ సమస్య ఉన్నా ఆయన ముందుంటారు. మీరు అక్కడ గొడవ చేసి మీరేదో చేయాలన్న ఉద్దేశం మీకేంటి? అసలు మీరు చేయాల్సిన అవసరం మీకేంటి? అక్కడ మా ఎమ్మెల్యే గారు చూడకపోతే మీరు రండి, తప్పు చేస్తుంటే మీరు రండి, ప్రశ్నించండి. అంతేగాని చేస్తున్న మంచి పనులని చెప్పి మీరు వచ్చేసి గొడవలు పెట్టి జనంలో అలజడులు, గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదు. ఇది మాది చాలా మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చాలా చక్కగా చేస్తూ ఉంది. మీలాంటి వాళ్ళందరినీ మిమ్మల్ని ఇక్కడ ఎంకరేజ్ చేసే పరిస్థితి ఇంకా లేదు.